ముందుగా మీ వ్యూహం ఛానల్కు ధన్యవాదాలు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మేము సర్వేయర్లము ఈ సభ పెట్టుకోవడం జరిగింది. సభలో భాగంగా గత సంవత్సరము మే నెలలో హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి భద్రత కల్పిస్తాము, శాలరీలు ఇస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము నమ్మి లైసెన్స్లు తీసుకోవడం జరిగింది. కానీ మాకు ఎలాంటి ఉద్యోగం లేదు, శాలరీ లేవు. మేము నిరుద్యోగులుగా నిలిచిపోయాం తప్పితే ఏమి కూడా మాకు ఇంతవరకు 5,000 అని 10,000 మంది మా నుంచే ఫీజులు తీసుకోవడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా మేము పొందుకోలేము ఇప్పటి వరకు నిజానికి. కానీ మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మా కోరికలు కాదు, మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడండి. మా యొక్క పక్షాన మీరే ఒక జీవోను విడుదల చేసి గౌరవవేతనం కాదు, మాకు పే స్కేల్ రూపంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించి శాలరీలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,500 మంది కుటుంబాలు కూడా రేపు జూన్ తర్వాత మేము రోడ్డు మీద బైఠాయించే తలపెట్టినాం.